సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పదార విద్యాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మహల్సాపతి ఏ ధైర్యంతో అలా ప్రకటించాడో ఏమో, బాబా బ్రతుకుతారేమో, 3 రోజుల తర్వాత తిరిగి వస్తారేమో, ఎన్నో లీలలు చేసి ఎందరికో వారి ఇష్టదేవత రూపాల్లో దర్శనమిచ్చినటువంటి బాబాకి ఇది అసాధ్యమవుతుంది అని చెప్పి అనుకునేవారు. ఒక్కొక్కరే బాబా నామాన్ని జపించసాగారు. ఒక రోజు గడిచింది, బాబా నామస్మరణ చేసే భక్తుల సంఖ్య పెరిగింది. 2వ రోజు గడిచింది, బాబా నామస్మరణతో మసీద్తో పాటు పరిసర ప్రాంతాలన్నీ మారుమోగిపోయాయి. భక్తుల నామస్మరణతో భజనలు చేస్తుంటే బాబా తిరిగి బ్రతికొస్తే ఆ విచిత్రం చూద్దామనే ఉత్సుకతతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఎవరి ముఖాల్లో చూసినా ఏదో తెలియని ఆతృత, ఎటు చూసినా అనూహ్యమైన ఉత్కంఠ. 3వ రోజు గడుస్తోంది, బాబా పెట్టిన గడువు పూర్తిగా వస్తోంది. బాబా తిరిగి లేస్తారా, నిజంగా లేస్తారా అని చెప్పి 50 మంది బాబా దేహం వైపు రెప్పలార్పకుండా చూడసాగారు. చూస్తున్నారు. ఉన్నట్టుండి బాబా ఎడమ చేతి చిటికెన వేలు కదలినట్లయింది. జనం ఉలిక్కిపడ్డారు. నిజమేనా, తమ కళ్ళ ముందు తమని మోసం చేస్తున్నాయేమో అని చెప్పి బాబా ఎడమ చేయి కాస్త కదిలింది. ఉన్నట్టుండి శ్వాస ఆడసాగతి. చూస్తున్న వాళ్ళంతా కళ్ళల్లో కన్నీళ్లు గిర్రుమన్నాయి. అందులో కళ్ళు తెరిచారు బాబా. కాళ్ళు చేతులు జోడించుకుంటూ నిద్రలోంచి లేచినట్లు లేచి కూర్చున్నారు బాబా. అందరికీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అంతకు ముందెన్నడూ చూడని వినయ అద్భుతం చూడసాగారు. భావోద్బోధ. శ్రీ 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 సాయినాథ్ మహారాజ్కి జై అని దిక్కులు ప్రకటిలేలా నినాదాలు. తాత్యాశ్యామ తట్టుల్లో భక్తులంతా ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఏడ్చేస్తున్నారు. ఏడుస్తూనే బాబా తిరిగి వచ్చారన్నటువంటి ఆనందంతో ఒకరినొకరు పట్టుకొని నాట్యం చేయసాగారు. బాబా ఎక్కడికి వెళ్ళావు ఈ 3 రోజులు అని అడిగాడు మహల్సా ఆనందంతో ఉండబట్టలేక. దగ్ధ రూపంతో బాబా నవ్వి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను. దేహానికి తప్ప ఆత్మకి నాశనం లేదని నిరూపించాను. నేను ఆచరించినటువంటి సమాధి మార్గాన్ని అనుసరించేవారు మృత్యువుకు భయపడరు. ధర్మాన్ని ఆచరిస్తూ యోగాన్ని పాటిస్తే పాపాలు అంటవు, వ్యాధులు దరిచేరవు అని చెప్పి బాబా చెప్తారు. బాబా చూపినటువంటి ఈ లీల 72 గంటల మహాసమాధిగా కీర్తించబడుతుంది. ఇట్లాంటి బాబాకి మాత్రమే సాధ్యం అనుకున్నాడు శ్యామ. బాబా చప్పున అతని వైపు చూసి ఆహా అలాగా అన్నారు. నివ్వెరపోయాడు శ్యామ. ఆ సమయం సందర్భంగా వచ్చినప్పుడే ఆయా వ్యక్తులు షిరిడి రావడానికి ప్రేరణ కలిగిస్తారు బాబా. 1910వ సంవత్సరంలో ఒకరోజు పొద్దుటే శ్యామ ఒక వ్యక్తిని మసీదుకు తీసుకొని వచ్చి బాబా దర్శనం చేసి, బాబా, ఈ అన్నాసాహెబ్ దబోల్కర్ మీ జీవిత చరిత్రను రాయాలని ఆశపడుతున్నాడు, దయచేసి కాదనకుండా అంగీకరించండి అని చెప్పి అభ్యర్థిస్తాడు. బాబా నవ్వి సమాధానం చెప్పకుండా ఊరుకుంటారు. శ్యామ సలహా మేరకు అన్నాసాహెబ్ సాటే వాడాలో బస చేశాడు. అక్కడే ఉంటున్న బాలాసాహెబ్ భోటేతో గురువు ఆవశ్యకత గురించి తర్కించాడు. అతను ఎవరి కర్మఫలాన్ని వారే అనుభవించడం తప్పనిసరైనప్పుడు గురువుని ఆశ్రయించడం ఎందుకు, కానున్నది కాక మానదని నమ్ముతున్నప్పుడు గురువుల యొక్క